హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రక్షాబంధన్ స్పెషల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే స్పెషల్ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని హాఫ్ కప్ కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ వేసుకోవడం వల్ల షుగరు బెల్లం అవసరం లేకుండా స్వీట్నెస్ సరిపోతుంది. ఒక కప్ డ్రై కోకోనట్ పొడి వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగాక బ్లెండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి కలుపుకుందాం. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఇలాచి పొడి, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి కలుపుకుందాం. 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆపి పక్కన పెట్టుకుందాం. ప్లేట్ తీసుకొని బటర్ అప్లై చేసుకోండి. నేను మర్చిపోయాను. ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పొడి వేసి స్పూన్తో కానీ చిన్న గిన్నెతో కానీ ప్రెస్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా వచ్చాక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ చాక్లెట్ సిరప్ ఎలా చేయాలో చూద్దాం. గిన్నె తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత 3 స్పూన్స్ బెల్లం పొడి వేసుకుందాం. బెల్లం పొడి కూడా కరిగిన తర్వాత 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసి కలుపుకుందాం. అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపి చల్లారి పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్లేట్ తీసుకొని చాక్లెట్ సిరప్ వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత చాక్లెట్ సిరప్ అంతా ఇలా గట్టిగా అయిపోతుంది. ప్లేట్ అంచులో నైఫ్ తోటి కట్ చేసి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు కావలసిన సైజులోకి కట్ చేసి తీసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ పాటు స్టోర్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.